ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన శివుడు 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 చిత్రాన్ని ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ నిర్మించారు. చిరంజీవి, రాధిక హీరో హీరోయిన్లుగా నటించగా జగ్గయ్య, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, గిరిబాబు, రాళ్లపల్లి, వంకాయల తదితరులు కీలక పాత్రలు పోషించారు. కె చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కథ విషయానికి వస్తే అమాయకుడైన శివ తన ప్రేయసి గౌరీ రాధికతో సంతోషంగా జీవిస్తుండగా గ్రామాన్ని దోచుకుంటున్న దుర్మార్గుల చేతిలో ఆమెతో పాటు అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఈ ఘటనతో కుంగిపోయిన శివ ఓ గురువు వద్ద శిక్షణ పొంది విజయ్ అనే పేరుతో విలన్ల సామ్రాజ్యంలోకి ప్రవేశించి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాణంలో రాధిక పోషించిన మరో పాత్ర మల్లితో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. చిరంజీవి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. మొదట అమాయకుడిగా, ఆ తర్వాత ధైర్యవంతుడైన యోధుడిగా రెండు భిన్నమైన షేడ్స్ ను ఆయన సమర్థంగా ఆవిష్కరించారు. యాక్షన్ సన్నివేశాలు, డాన్సులు, తెరపై ఆయన ఎనర్జీ ఆకట్టుకుంటాయి. రాధిక, గౌరీ, మల్లి పాత్రలో చక్కని వైవిధ్యాన్ని చూపించారు. జగ్గయ్య గురువు పాత్రలో గంభీరంగా కనిపించగా రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు విలనిజాన్ని బలంగా నిలబెట్టారు. చక్రవర్తి సంగీతం కథకు తగ్గట్టుగా ఉన్నప్పటికీ పాటలు, నేపథ్య సంగీతం చిత్రాన్ని మరింత కమర్షియల్ గా నిలబెట్టాయి. మొత్తంగా చూస్తే శివుడు 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 అనేది 1980ల తెలుగు మసాలా సినిమాల శైలిని ప్రతిబింబించే చిత్రం. కథలో అతిశయోక్తులు, అసాధారణ సంఘటనలు, నాటకీయ మలుపులు ఉన్నప్పటికీ మంచి చెడుపై గెలిచే సందేశం, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు.